అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఆశీర్వదించండి, బిడ్డలతో మీరు మాట్లాడండి, కృపలో భద్రపరచండి, ఉన్నతమైన దీవెనల చేత ఆశీర్వాదాల చేత మీరు నింపండి. ప్రభువా, ప్రతి ఒక్కరికి కావలసిన కృపను అభిషేకాన్ని మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా, దేవునికి స్తోత్రాలు అన్న. అందరికీ వందనాలు. మీరు పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, సెకండ్ తీసుకోండి. ఎందుకంటే మనలో సమాధానము, ఐక్యత, ప్రేమ అనేవి నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మధ్యకాలంలో దేవుడు కొంతమందిని క్రొత్తగా బాప్తిస్మాలు పొందేటట్లుగా మన మందిరానికి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మందికి తెలియని విషయాలు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. మీకు ఎవరైనా సన్నిహితంగా ఉంటే వాళ్ళకు కూడా మీరు గుర్తు చేయండి. హల్లెలూయా. మందిరం మానకూడదు, మందిరానికి రావాలి, ప్రభు బల్లారాధన మానకూడదు, మన మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీ వంతు నువ్వు కూడా కృషి చేయాలి అని ఇలాగా మీరు కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆది అపోస్తలుల కాలంలో అలాగే జరిగింది. మనం కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం, చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమేనండి. నీవు పచ్చగా ఉందువుగాక, నీటి కాలువల ఓరన నాటబడి వర్ధిల్లుదువుగాక. ఆమేన్. ఫస్టే ఎందుకు కొంచెం బాధ కలిగించే వాక్యమని ఈ వాక్యం చదివించా. 1వ కీర్తన 1వ వాక్యం. అయితే అసలు మూల వాక్యం ఇప్పుడు చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యములో చివరి మాట చదువుకుందాం. రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. కీర్తన 1:1 ఏమని చదువుకున్నామంటే, మీరు ఫలించే చెట్లాగా ఉంటారు, ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్లాగా ఉంటారని చదువుకున్నాం. అసలు వాస్తవం ఏంటంటే, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి అనంట ఎదగడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి, నేను బాప్తిస్మం పొంది 10 సంవత్సరాలు అయింది, నేను బాప్తిస్మం పొంది 20 సంవత్సరాలు అయింది అని చెప్తాం మనం. అయితే బాప్తిస్మం పొందిన మనము, మారు మనసు పొందిన మనము, మారు మనసులకు తగిన ఫలాలట ఫలించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ఏమంటారు జనాలు? వీడు ఎదగడండి అంటారు, మరగుజ్జండి అంటారు, ఇంక ఇంతేనండి అంటారు. ఒక చెట్టు వేసాం, ఆ చెట్టు ఎదగకపోతే దాంట్లో జీవం లేదు, అందుకే ఎదగట్లేదు అంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గులాబీ పువ్వు చెట్టు మనం వేసామనుకో, అది రోజు రోజుకి వికసించడం మొదలు పెట్టాలి, ఫలించడం మొదలు పెట్టాలి. ఏదన్నా ఫలాలు కలిగిన చెట్టు వేసామనుకో, కాయలు కాయడం మొదలు పెట్టాలి, లేకపోతే ఆ నేల ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. అలాగే చర్చిలో నాటబడిన నీవు, విశ్వాసిగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో అంటుకట్టబడిన నీవు, నేను, మనమందరం సంవత్సరం ఫలించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమని రాసిందంటే, మరి మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే ఏం జరుగుతుంది అంటే 10వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడే ఈ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి చాలండి. ఫలించకపోతే ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రభువుని నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ పొందాం, మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, కష్ట సుఖాలు సేవకునితో పాటు అనుభవిస్తున్న మనమంట ఫలిస్తూనే ఉండాలట. ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చేంతవరకు, మనం పోయే వరకు. ఏది 40 రోజులు చేసి భక్తి ముగించేద్దామా, లేకపోతే 21 రోజులు చేసి భక్తి ముగించేద్దామంటే కుదరదు. భక్తి చేసి ఆ 40 రోజులు చాలా నిష్ఠగా ఉండి, ఆ స్త్రీలు పెట్టి అన్నం తినకుండా, త్రాగుడు, తర్వాత సిగరెట్ స్మోకింగ్, ఇంకా రకరకాల మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడి 40 రోజుల తర్వాత ఫుల్గా తాగేస్తారు. అలా కాదు మనం చేసే భక్తి. కరెక్ట్గా పర్మనెంట్ తీర్మానం చేసుకోవాలి. ఇక నా పరిస్థితి అయిపోయింది, లోకమంతా చూశాను, లోకం వ్యర్థమని నాకు అర్థమైపోయింది, నేను ప్రభువు కొరకు బ్రతకాలని చెప్పి ఒక తీర్మానం, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకున్న తర్వాత అందరూ బుడుక్కుమని మునిగేస్తున్నారు, నేను కూడా బాప్తిసం తీసేసుకుంటాను, అందరూ మందిరానికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళిపోతానని 4 రోజులు సంబరం చేయకూడదు. ఎందుకంటే 4 రోజులు సంబరం చేస్తే నవ్వుల పాలైపోతాం. చేసిందిరా ఎగిరిందిరా అయిపోయింది. కానీ అట్లా కాదు. నువ్వు చేసే భక్తి ఎలా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఫలించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. 4 రోజులు భక్తి చేసి వదిలేయకూడదు. మీకు నక్క గురించిన కథ తెలుసు. ద్రాక్ష కాయల కోసం ఎగిరింది, అందలేదట. అందలేకపోతే ఏం చెప్పాలి? ఏమంటే నాకు చేత కాలేదు, నేను అందుకోలేకపోయినా చెప్పాలి. కానీ కంప్లైంట్ ఎవరి మీద ఇస్తుంది? అర్థమైంది? మీకు అర్థం కాలేదా? ఎగిరింది అందుకోలేకపోయింది. అందుకోకపోతే, అందుకునుంటే పులుపు గిలుపు ఏం లెక్క చేసి తినేస్తుంది. కానీ అందలేదు కాబట్టి కంప్లైంట్ ఏం చేస్తుందంటే, ఆ చర్చి మంచిది కాదు, ఆ విశ్వాసులు మంచోళ్ళు కాదు, ఆ చెట్టు మంచిది కాదు, ఆ చెట్టుకున్న కాయలు మంచి కాదని కంప్లైంట్ చేస్తుంది. ఇంకొకటి అడుగుతుంది, ఏమని అడుగుతుంది? నక్క అసలు ఒక కాయ అయినా టేస్ట్ చూసావంటే ఏడా అందలేదు. మరి ఎందుకంటే చెప్తున్నావు? నేను అందుకోలేకపోయాను, నేను భక్తి చేయలేకపోయాను, నేను ప్రార్థన చేయలేకపోయాను, నేను ప్రయాసపడలేకపోయాను అని చెప్తే అందరూ నవ్వుతారు. అందుకని నీ కంప్లైంట్ ఎవరి మీద పెడదాం? చెట్టు మీద, కాయల మీద పెట్టేద్దాం. కానీ బైబిల్ అంటుంది అలా కాదు, నీవు ఫలించే చెట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఫలింపు అనేది కనిపించట్లే, మార్పు అనేది కనిపించట్లే. మార్పు కలగాలి. రోజుకి మన మనసు మారాలి. 10 సిగరెట్లు తాగేవాడు 8 దాకా రావాలి, 8 నుంచి 6కు రావాలి, 6 నుంచి 5కి, అలాగా మొత్తం మానేయాలి. అలాగే మనకి 100% కోపం ఉందనుకో, మీ పిల్లలు మిమ్మల్ని చూసి చెప్పాలి, మా డాడీ ఒకప్పుడు, మా మమ్మీ ఒకప్పుడు బెల్ట్ తీస్తే తెగిపోయేది, కానీ ఇప్పుడు ఏంటో మారిపోయారే అని నీ పిల్లలు, నీ ఇంట్లో వాళ్ళు, నీ భార్య, నీ భర్త నీ గురించి చెప్పేటట్లుగా రోజుకి. అప్పుడు 100% కోపం అండి, ఇప్పుడు 80% ఉంది, ఇప్పుడు 50కి వచ్చేసిందండి. అలాగ రోజుకి మన జీవితాల్లో మార్పులు కలుగునుగాక. ఆమేన్. మార్పు కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెప్తుంది, మారు మనసునకు తగిన ఫలము నువ్వు ఫలించకపోతే చెట్ల వేరున గొడ్డలు ఉంది, ఆ గొడ్డలి నరికేసి తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తుందంట? చట్నీ అగ్నిలో పాడేస్తుంది. అలాగే విశ్వాసులుగా మనం కూడా, మన మందిరానికి వస్తున్నాము, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, బల్లారాధన తీసుకుంటూ ఉన్నాము, అంతో ఇంతో దైవ సేవకులు చెప్తున్న మాటలను బట్టి తిట్టుకుంటానో, సనుగుతానో, కొనుగుతానో, దశంభాగాలు కానుకలు ఇస్తున్న మన జీవితంలో మార్పులు కానీ కలగకపోతే మనల్ని దేవుడు ఉంచడట, తుంచేస్తాడట. అందుకని నువ్వు ఫలించే చెట్టుగా మార్చబడుదువుగాక. మరి ఫలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కీర్తన 1:1 అదిగోండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఫలించాలంటే కొన్ని ప్రాంతాల్లో కూర్చోకూడదు, దుష్టుల ఆలోచనలు తీసుకోకూడదు, పాపుల మార్గమున
నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు. ఎందుకంటే నువ్వు భక్తుడివే, కానీ తాటి చెట్టు కింద మజ్జిగ తాగకూడదు, పాలు తాగకూడదు. కాదనట్లే, నువ్వు భక్తుడివే, పరిశుద్ధుడివే. అలా అని చెప్పి ఈత చెట్టు కింద తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నట్టు కుదురుతుందా? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నిలవబడాలో ఎక్కడ నిలవబడకూడదు నీవు తెలుసుకుని ఉండాలి. హల్లెలూయా. దుష్టులు ఆలోచనలు చెప్తారు, ఆదివారం మందిరానికి వెళ్ళాలా, శుక్రవారం కూడా మందిరానికి వెళ్ళాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఇంకా రకరకాల చేయాలని దుష్టులు పొడుస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బడికి వెళ్తే పాఠాలు నేర్చుకుంటారు పిల్లలు. అటెండెన్స్ చూస్తారా చూడరా? మనకి తల్లికి వందనం, అమ్మఒడి వచ్చేటప్పుడు వాళ్ళు అటెండెన్సే అడిగారు. 75% 80% ఉండాలి అని చెప్పారు కదా. అంటే అటెండెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మరి మందిరానికి వస్తున్న నీకు దేవుడు అటెండెన్స్ వేసుకోడా? అందుకని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా, ఆలోచనలు తీసుకోకుండా దేవుని దగ్గర నువ్వు ఆలోచన తీసుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. రెండో మాట ఏమన్నా వస్తుందంటే, పాపుల మార్గమున నిలవకూడదు. యవనస్తులైన మగపిల్లలేనండి, చాలామంది చెప్తారు, ఏమని చెప్తారంటే గొడవకి వెనకాల ఉండాలరా, విందుకి ముందు ఉండాలి. తిండికి ముందు ఉండాలంట, గొడవకి వెనకాల ఉండాలంట. ఎందుకు? ముందున్నాం అనుకో అన్ని ఐటమ్స్ పడతాయి, లేకపోతే సాంబార్లో వేడి నీళ్ళు పడతాయి. అందుకని ముందు ఉండాలంటారు, గొడవకి వెనక ఉండాలంటారు. ఈ రోజున మన పిల్లలు ఏం చేస్తారంటే, అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందనుకో ముందే పరిగెత్తుతారు, అక్కడికి వెళ్ళి ముందే నిలవబడతారు. నేనేం తప్పు చేయలేదండి, ఊరక మా ఫ్రెండ్ వచ్చానంటే వాళ్ళేమంటారు, సర్లే బాబు అదేదో కోర్టుకు వచ్చి చెప్పమ్మా, అదేదో స్టేషన్కి వచ్చి చెప్పు అంటారు. నేను చేయలేదండి, అసలు నేను తప్పు చేయలేదండి, నేను గొడవ చేయలేదండి, మా ఫ్రెండ్ వాడితో పాటు వచ్చానండి అంటే వాళ్ళు ఏమంటారు, నిజమే బాబు నువ్వు చెప్పింది ఆ మాట అక్కడికి వచ్చి చెప్పంటారు. అవసరమా? యవనస్తులైన మగపిల్లలు మీ పిల్లలకి చెప్పండి. ఒకవేళ వాళ్ళు రాకపోతే యూట్యూబ్లో వాక్యం ఉంటుంది, వినమని చెప్పండి. ఎందుకంటే నీవు ఉండకూడని చోట నువ్వు ఉన్నావనుకో నీకు దెబ్బలు పడతాయి. అది పాపుల మార్గం, ఆ మార్గంలో నీవు నిలవబడకూడదు. హల్లెలూయా. కొత్తగా ఒక ప్రాంతానికి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నేను వెళ్తూ ఉన్నాను, ఒక రూట్లో వెళ్ళిపోతూ ఉంటుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఏరియా వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఈ వీధిలో వచ్చారు, ఎప్పుడు ఈ వీధిలో రాబాకండి అన్నారు. ఎందుకు అన్నా, ఇది వేశ్యలు ఉండే ఏరియా అండి, ఈ రోడ్లో మీరు ఈ రోడ్లో రావద్దండి అన్నారు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా. ఎందుకంటే మనకు తెలియదు, ఆ ఏరియా వాళ్ళకి, లోకల్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మన మీద నింద పడకుండా, మన మీద నేరారోపణ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ వాక్యం చెప్తుంది, పాపుల మార్గమును నిలవద్దు. తర్వాత ఏం చెప్పాడండి, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు. ఎప్పుడు హాస్యం చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు జోకులు వేస్తా వాళ్ళని వీళ్ళని అవమానపరుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వినోదం అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వుకోవడం, సరదాగా ఉండడం. కానీ ఎలా ఉండాలంటే అది నీకు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరుల్ని ఏడిపించి నవ్వుకోకూడదు, అది దేవునికి ఇష్టమైంది కాదు. అదిగోరా వాడి షర్ట్ చూడరా, వాడి హెయిర్ స్టైల్ చూడరా, వాడి పనులు చూడరా అని, లేకపోతే ఆమె చూడరా అని వాళ్ళని ఎగతాళి చేసి నువ్వు నవ్వుకుంటే అది దేవుడు మెచ్చడు. సంతోషించాలి, నవ్వుకోవాలి, ఆనందించాలి. కానీ ఇతరుల్ని ఇమిటేట్ చేసి ఇతరుల్ని బాధ పెట్టేటట్లుగా నీ హాస్యం, నీ వినోదం ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఫలించు చెట్టు వలె ఉండాలంటే దుష్టులకి దూరంగా ఉండు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండవద్దు. ఇలాగ మన పిల్లలు ఉంటారు కదండి, మన పిల్లలు చక్కగా ఉంటారు కదా, వాడికి 10 రూపాయలు కాగితాలు, మనకు వచ్చే కానుకలు 100 నోట్లు వస్తాయి, 10 నోట్లు వస్తాయా? 10 రూపాయల కాగితాలన్నీ కట్టగట్టి 2000 కట్టగట్టి, ఒరే ఇది తీసుకెళ్ళి మార్చుకురారా, 100 రూపాయల నోట్లు కానీ 500 నోట్లు కానీ తీసుకురారా అని చెప్తే వాడు ఏం చేశాడంటే, బాగానండి నా బైక్ వేసుకుని వెళ్ళి ఒక బ్రాందీ షాప్ దగ్గర నిలబడి చిల్లర తెచ్చాడు, చిల్లర మార్చుకొచ్చాడు.
ఎక్కడ పోయాడు? బ్రాందీ షాప్. ఆడు లోపల పోయాడు, బండి బయటే ఉంది. బండి నెంబర్ విశ్వాసులకు తెలుసా తెలీదా? పాస్టర్ గారు ఏంటి బండి ఏడుంది? మాకేమో చెప్పేయన్నీ నీతి బోధలు చెప్తున్నాడు, ఈయనేమో బ్రాందీ షాప్లో ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఈడు ఎందుకు వెళ్ళాడు? ఈడేమన్నా తాగడానికి వెళ్ళాడా? ఈడికి ఎవరో చెప్పారంట అక్కడైతే చిల్లరు తీసుకుంటారా అని. నేను అన్నాను పెట్రోల్ బంక్ పోవచ్చు కదా, లేకపోతే కిరాణా కొట్లు ఉంటాయి కదా ఆడపోవచ్చు కదా అంటే వాడికి అక్కడికే వెళ్ళాడు. అంటే నువ్వు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదో. నేను తప్పు చేయలే, కానీ జనాల మైండ్లో ఏం పడిపోయింది? బండి ఏడే ఉంది, ఇదే కలరు, మనకు తెలుసు, నెంబర్ కూడా ఇదే, జీసస్ అని కూడా రాసి ఉంది, చర్చి పేరు కూడా ఉంది, లోపల పోయాడా అనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి అవకాశం మీరు ఇవ్వచ్చా? నేను ఇవ్వచ్చా? అందుకే ప్రభు అన్నాడు, దుష్టుల ఆలోచన వద్దు, పాపుల మార్గం వద్దు. మనోళ్ళు చాలామంది అంటారు ఈ పెద్ద గొడవలన్నీ ఇవేనండి. ఆమె ఏమంటుందంటే, అన్న నేను అసలు అటువైపు చూడొద్దంటానన్నా, ఈయన అదే కటన్ తీసుకుని చూస్తాడు. నేను తప్పు చేయట్లేదే అంటాడు. కానీ ఈమెమంటది, నువ్వు తప్పు చేయట్లేదు కానీ మనకు అవసరమా? కాబట్టి ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఫలించాలని చెప్పాను. ఫలించకపోతే చెట్ల వేరున ఏముందంట? గోడలో ఉంది. కాబట్టి ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా? దుష్టులతో కలవకూడదు, తర్వాత పాపుల మార్గమున నిలవకూడదు. ఎగతాళి చేసే గ్రూప్ ఉంటుంది, కొంతమంది ఎగతాళి చేస్తా జోక్ చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, హాస్యము అపహాస్యం అవ్వకూడదు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకూడదు. ఇతరులని బాధ పెట్టుకుని నువ్వు నవ్వడం వల్ల నీకు ఆశీర్వాదం ఉండదు. తర్వాత మాట ఏంటంటే అక్కడ బాగా రాయబడిన మాట, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఫలించడం మొదలు పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదట మనము ఫలించాలంటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చాలామంది దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ చూపరు. నేను కూడా ఆ కోవకు చెందిన వాడిని. పాటలు పాడేంతసేపు ఆ మీటింగ్లో కూర్చుంటా, ఆ వాక్యం విందామని కానీ లేచి వెళ్ళిపోతా. నాకున్న అలవాటు అది. ఎందుకంటే ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ అంత మ్యూజిక్ ఉంటుంది, సంగీతం ఉంటుంది, బాగుంటుందని కాసేపు ఉంటాం. పాస్టర్ గారు వాక్యం విందామని ప్రార్థన చేయండి అనగానే లేచి వెళ్ళిపోతాం. ఎందుకు? వాక్యం అంటే ఇష్టం ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఫలించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టాలట. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ధ్యానించాలమ్మా? చదవండి ఒకసారి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించాలంట. అంటే పగలు రాత్రి ధ్యానించాలి. ఇప్పుడు మనము ఆదివారం ఒక్కరోజే, ఆ ఆదివారం ఒక్కరోజులో 1 గంట సేపు వినడానికి కూడా బాధపడుతూ ఉంటాం. నీకు బలం సరిపోట్లా, నీకు శక్తి సరిపోట్లా. దేవుని వాక్యాన్ని వినండి. చదువుకోగలిగితే చదువు వచ్చిన వారు చదువుకోండి. చదువు లేకపోతే ఆ టీవీలో వాక్యాలు వినండి. అలాగే చదవగలిగితే చదవండి, ధ్యానించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇది వరకు ధ్యానించే అనుభవం ఉంది, ఇప్పుడు ధ్యానించట్లా. ఇదివరకు మేము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ యూట్యూబ్లు సెల్ ఫోన్లు ఏమి లేవు. అప్పుడు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడని చెప్పి అన్నం తింటా మాట్లాడుకునే వాళ్ళం. ఈ వాక్యం చెప్పాడు కదా, భలే ఉంది కదా, ఎప్పుడు చదవలేదు కదా అని అలా ధ్యానించుకునే వాళ్ళం. అలా ధ్యానించే అలవాటు ఎంతమందికి ఉందండి మీలో? వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ధ్యానించే అలవాటు ఎంతమందికి ఉంది? అబ్బా, బంగారు కొండలు మీరు, చాలా మంచోళ్ళు. ధ్యానించండి, వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. లేదా మరలా రికార్డింగ్ అవుతుంది కాబట్టి దాంట్లో వినండి. అది ఏమవుతుందంటే తినగ 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 వేమేమవుతుందంట, వినగ వినగ పాట కూడా మధురంగా మారుతుంది, వాక్యం కూడా మధురంగా మారుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మీరు మనసు పెట్టి ఈ విన్నా వాక్యమే వింటూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చెప్పిన వాక్యాన్ని మరలా చెప్తా, వేరే చోట, ఇక్కడ చెప్పను, వేరే చోటకి చెప్తా, సేవకులకి చెప్తా, ఇంకో చర్చి విశ్వాసులకు చెప్తా.
చెప్తా ఉంటుంటే వాక్యంలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇదేంది కొత్తగా ఉందే, నేను ఇలా చెప్పలేదే, మరలా దేవుడు కొత్తగా మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి, ధ్యానించండి, ధ్యానించండి. అలాగే నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఫలించడం మొదలు పెడతావు. ఫలించాలి అంటే వాక్యం నీ జీవితంలో ఉండాలి. మెడలో సిలువ ఉంటుంది, మరియమ్మ బొమ్మలు ఉంటాయి, చేతికి సిలువలు ఉంటాయి, ఇక రకరకాలుగా బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ అలా లేదు. ఏమనుందంటే వాక్యము నీ నుదుట రాసుకోవాలి, వాక్యాన్ని నీ చేతులకి కట్టుకోవాలి. వాక్యము నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి వాక్యం లేదు నీ జీవితంలో వాక్యం లేదు. సమస్య ఏంటో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి చూడండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 43వ వాక్యం చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి చెడ్డవైన మరి 7 దయ్యాలను తెచ్చిందట. ఒక దయ్యంతోనే ఏగలేం, మళ్ళీ ఎన్ని దయ్యాలు వచ్చినాయంట? ఎందుకు వచ్చినాయంట? బాగా వాక్యం చూడండి అమ్మా. కీర్తన 1:1 ఏమనుందంటే, నీటి కాలువల ఓరన నాటబడితే నువ్వు పచ్చని చెట్టుగా ఉంటావు. నీటి కాలువలు, నీరు అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యం. హల్లెలూయా అని అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడేమని రాస్తుందంటే, దయ్యం ఒక మనిషిని వదిలిపోయిందంట. అది ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట. అంటే వాక్యం ఎక్కడైతే లేదో, వాక్యం ఎక్కడ లేదో అక్కడంతా తిరుగుతూ ఉందట. తిరుగుతా విశ్రాంతి దొరక్క, అంటే అక్కడికి వెళ్ళింది, అక్కడ వాక్యం ఉంది, మళ్ళీ ఇటు వచ్చింది. మళ్ళీ ఇటు వెళ్ళింది, ఇక్కడ వాక్యం ఉంది, మళ్ళీ అటుపోయింది. మరలా ఇంకో చోటకు వచ్చింది, అక్కడికి వెళ్ళింది, అక్కడ నీళ్లు ఉన్నాయి. అమ్మో, నీరు లేని చోటు వెతుకుతుందట. వాక్యం ఎక్కడున్నదా? ఎక్కడ ఎవరు విశ్వాసులు ఆ వాక్యాన్ని తోసేస్తారా, వాక్యాన్ని పట్టించుకోరా, అక్కడ పోదామని ఎదుగుతూ ఉంటుంటే ఎక్కడా దొరకలేదంట ప్లేసు. ఇంకా బాగా అర్థమైంది చెప్పనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గరికి వచ్చింది, నాలో ప్రవేశించాలని చూసింది. నాలో ఏముంది? నీరుంది, వాక్యం ఉంది. అందుకే నా దగ్గరికి రాలే. మరలా నీ దగ్గరికి వచ్చింది, నిన్నులో ప్రవేశించాలని చూసింది. నీలో ఏముంది? వాక్యం ఉంది, నీళ్లు ఉన్నాయి, అందుకని ప్రవేశించలేకపోయింది. ఇటుపక్క వీళ్ళ దగ్గరికి వచ్చింది, పురుషుల దగ్గరికి చూసింది. అమ్మో, వీళ్ళలో కూడా వాక్యం ఉంది, నీరు ఉంది, కాబట్టి నాకు ప్లేసు దొరకట్లా అని చెప్పి, సరే వదిలిపెట్టిన ఇల్లు ఉంది కదా ఒకసారి చూద్దామని పోయిందట. అక్కడికి పోతే ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ వాక్యం లేదు. అప్పుడు ఏం చేసిందంటే, నా స్నేహితులు చాలామంది నీరు లేని చోటు ఎదుగుతున్నారు, వాళ్ళు ఎవరికి దొరకలేదని ఇంకో 7 దయ్యాలను తెచ్చిందట. 7 దయ్యాలను తీసుకొచ్చి మేమందరం కలిసి నీ కొంపలో కాపురం ఉంటాం అన్నారు. బైబిల్ ఏమని రాస్తుందంటే, మొదట ఒక దయ్యం ఉన్న స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరమైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేకపోతే, వాక్యం లేకపోతే ఏమొస్తాయమ్మా? దయ్యాలు వస్తాయి. అందుకని వాక్యం మన గుండెల్లో ఉండాలి, వాక్యం మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మన గుండెల్లో ఉండాలి, వాక్యం మన జీవితంలో ఉండాలి. వాక్యం మనల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. పురుషులారా బాగా వినండి, చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారు. అమ్మా వందనాలు, వింటున్నారా? ఒక ఆయన అంట జోబులో భార్య ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడట. భార్య ఫోటో పెట్టుకుని జోబులో తిరుగుతూ ఉన్నాడట. తిరుగుతూ ఉంటుంటే ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారంట, అబ్బా ఈయనకి భార్య అంటే ఎంత ప్రాణమో, ఎంత ప్రేమో, ఎప్పుడు చూసినా జోబులో భార్య ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అని అందరూ అనుకున్నారట. ఒక 3 స్నేహితులు కలిసిన చోట, నువ్వు గ్రేట్ రా,
నీ భార్యని చాలా బాగా ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమ ఇంకేమైనా ఉందా అన్నాడంట. మరి ఎందుకురా ఫోటో పెట్టుకున్నావంటే, మా బాస్ తిట్టినప్పుడల్లా మా భార్య ఫోటో చూసుకుంటే నాకు కొంచెం నెమ్మది వచ్చేద్దా అన్నాడట. మా బాసు తిట్టినప్పుడల్లా మా భార్య ఫోటో చూసుకుంటే నాకు కొంచెం నెమ్మదిగా ఉంటుంది అన్నాడంట. ఏంట్రా అంటే, మా ఆవిడ మా బాస్ కంటే ఎక్కువ తిడుతుంది, అందుకని మా బాస్ తిట్టగానే ఫోటో చూశాననుకో, ఇంతకంటే ఎక్కువే ఇంట్లో అనుభవిస్తున్నా, ఇదేముంది అనుకుని నా బీపీ నా షుగర్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి అన్నాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నీరు లేని చోట ఉండకూడదు. మీ జీవితంలో నీరు ఉండాలి, మీ జీవితంలో వాక్యం ఉండాలి. అప్పుడు దయ్యాలు మీ దగ్గరికి వస్తాయా? దయ్యాలు మీ దగ్గరికి రావు. దయ్యాలు రాకపోతే సమస్యలు కూడా రావు. సమస్యలు రాకపోతే, దయ్యాలు రాకపోతే చెడ్డ ఆలోచనలు కూడా రావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను ఫలించే చెట్టుగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఫలించాలంటే మొదటి మాట మన జీవితంలో వాక్యం ఉండాలి. రెండో మాట చెప్తాను, లూకాసు వార్త చూడండి 13వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. మనం ఫలించే చెట్టుగా ఉండాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మ హుషారుగా ఉన్నారు కదా. మొదటి మాట, నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలంటే నీళ్లు ఉండాలి. ఏముండాలండి? నీళ్లు. వాక్యమనే నీళ్లు నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు, ఫలించడం మొదలు పెడతావు, కాయలు కాయడం మొదలు పెడతావు. రెండవదిగా మనం బైబిల్లో గమనిస్తే రెండో మాట ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, నీవు ఎదగాలి అంటే నీకు ఒక కాపరి ఉండాలి. ఎవరు ఉండాలండి? సేవకుడు ఉండాలి, తోటమాలి ఉండాలి. ఆ తోటలో ఉన్న చెట్టుకి మీరు గమనించారనుకో, తోటమాలి లేకపోతే దానికి ఛాన్స్ వచ్చేది కాదు. అందుకే మార్కు సువార్త మరలా చదువుకుందరు 11వ అధ్యాయంలో ఉంటుంది. రోడ్డు పక్కన ఒక చెట్టు ఉందంట. యేసు ప్రభు ఆ దారిని వెళ్తున్నాడట. ఆకలేసి ఫలాలు వెతికితే ఒక్క కాయ కూడా దొరకలేదట. వెంటనే ఆయన అన్నాడు, ఈ చెట్టు మరలా ఎన్నడూ కాపు కాయకుందును గాక అన్నాడు. మరలా ఫలించకూడదు అన్నాడు. అనగానే ఆయన అట్లా వెళ్ళి మీటింగ్ చూసుకుని తిరిగి వచ్చేసరికి ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందట. అంటే రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఎండిపోయింది, కానీ తోటలో ఉన్న చెట్టు కాయలు లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు తెలుసా? 3 సంవత్సరాల నుంచి లేవు. 3 సంవత్సరాల నుంచి దానికి కాయలు లేకపోయినా ఆయన ఎండిపోదు గాక అనలా. ఎందుకంటే అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఒక కాపరు ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఒక తోటమాలు ఉన్నాడు. ఆ తోటమాల దగ్గరికి వచ్చి, మీ సంఘంలో ఉన్న ఈ విశ్వాసి ఎండట్లేదు, నేను నరికేద్దాం అనుకుంటున్నా అని అనలా. ఈ చెట్టు ఫలించట్లేదు, ఎప్పుడు ఎండిపోయినట్లుగానే ఉంది, కాబట్టి ఇది కాయలు కాయట్లేదు, దీన్ని నరికేస్తా అనలా. ఏమన్నాడు తెలుసా? ఫలిస్తే ఉంచు, ఫలించకపోతే నరికేయి. ఫలిస్తే ఉంచు, ఫలించకపోతే నరికే అన్నాడు. ఫలిస్తే ఉంచండి, ఫలించకపోతే నరికే అన్నాడు. ఎవరు నరకమన్నాడు? తోటమాలితో చెప్పాడు. తోటమాలి నరికే అన్నాడు. అక్కడే ఉన్నాడు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి 11వ అధ్యాయంలో ఆయనే డైరెక్ట్గా మాట చెప్తున్నాడు, నువ్వు కాపు కాయుకుందువు గాక. మరి అదే మాట ఏంటో చెప్పొచ్చుగా. ఈ సంఘంలో ఉన్న విశ్వాసి ఫలిస్తుందో లేదో ప్రభుకు తెలియదా? తోట యజమానికి తెలియదా? కానీ ఒక ఛాన్స్, సేవకుడా, తోటమాలి, ఒకసారి చూడు, ఫలించేటట్లు చేయి. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు, ఎన్నిసార్లు చెప్పినా మోసాలు మానట్లేదు, అక్రమ సంబంధాలు మానట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా అక్రమాల్లో, వ్యభిచారంలో, దొంగతనంలో అన్నిట్లో పడిపోతున్నారు. ఏంటంటావు?
ఒకసారి ట్రై చేయి అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడంటే 3 సంవత్సరాలు చూశారు కదయ్యా, ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి, నేను ఫలించేటట్లుగా ప్రయాసపడతా. గట్టిగా చప్పట్లు కొడతాం. ఈరోజు నన్ను ఫలించాలంటే మొదటిది నీరు కావాలి, రెండోది ఏం కావాలి? తోటమాలి సేవకుడు కావాలి, నిన్ను కాపాడుకునేవాడు కావాలి, నిన్ను గురించి ప్రార్థించేవాడు కావాలి, నిన్ను గురించి ఆరా తీసేవాడు కావాలి, నిన్ను గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు కావాలి. అలాగ నీవెప్పుడైతే అలాంటి తోటమాలి నువ్వు కలిగి ఉంటావో, అలాంటి సేవకుడిని నువ్వు కలిగి ఉంటావో, నువ్వేమవుతావంటే రోజు రోజుకి ఫలించడం మొదలు పెడతావు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఈ మధ్యన ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. బాగానండి. ఆ పాస్టర్ గారిని 2 మాటలు చెప్పు అంటే ఆయన ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు మీరేంటో నేను చూడలేదు కానండి, మీ చర్చికి వచ్చే విశ్వాసం చూశానండి. అప్పుడు అర్థమైంది మీరేంటో, మీరు చేస్తున్న బోధ ఏంటో నాకు అర్థమైపోయిందండి. మీకు నిండు వందనాలు అన్నాడు సభలో. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను మీ ముఖం ఎప్పుడు చూడలేదు, మీ గురించి వినడమే తప్ప నేను ఎప్పుడు చూడలేదండి. కానీ మా ఇంటి దగ్గర మీ చర్చికి వచ్చే ఒక విశ్వాసం ఉంది, ఆమె ప్రవర్తన చూస్తే మీరేంటో అర్థమైపోయిందండి. అమ్మా అర్థమవుతుందా? మా ఇంటి పక్కన ఒక విశ్వాసం, మీ చర్చికి వచ్చే విశ్వాసం ఉంది, ఆమెను చూడగానే మీ పాస్టర్ గారు ఏంటో నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇంటిని చూడగానే ఇల్లాలు ఎవరో చెప్పరేంటండి? అక్క వందనాలు, బాధగా ఉందా? మన ఇల్లు ఎలా ఉంటే మన గురించి సాక్ష్యం చెప్పేస్తారు. అట్లాగే విశ్వాసులు ఎలాగున్నారో, విశ్వాసులు బాగుంటే సేవకులు బాగున్నారని చెప్పేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసేసుకుని వాళ్ళకి సరిగా కట్టకపోతే ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు బాగానే ఆత్మలో ఎగురుతున్నారు కానీ అలా కాస్త చెప్పండి, మా డబ్బులు కట్టట్లా. బాగానే ఆత్మలో ఎదుగుతున్నారు కానీ వాళ్ళకి కాస్త చెప్పండి, భర్తకి లోబడి ఉండట్లా, వాళ్ళకి కాస్త చెప్పండి, బూతులు తిడతా ఉంటారు అంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను చూసి నేనెవరో చెప్పేయాలి. హల్లెలూయా. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మనలందరినీ చూసి, నన్ను చూసి నా దేవుడు ఎవరో చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొడతాం. నన్ను చూసి, మిమ్మల్ని చూసి, మనందరిని చూసి మన దేవుడు ఏంటో కొనియాడాలి, మన దేవుణ్ణి కీర్తించాలి, మన దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చక్కగా చెప్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు నీతిగా, యథార్థతగా, పవిత్రగా, పరిశుద్ధంగా ఎప్పుడైతే నువ్వు బ్రతకడం మొదలు పెడతావో, నిన్ను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ సేవకుణ్ణి కొనియాడతారు. మనలందరినీ బట్టి, నన్ను బట్టి దేవుణ్ణి కొనియాడతారు. హల్లెలూయా. ఆ చోట వాక్యం చెప్పడానికి వాక్యం చెప్తున్నారంటే వినడానికి వెళ్తే అక్కడ ఆ పాస్టర్ గారు చెప్పే ప్రశ్నలన్నిటికీ ఈమె జవాబు చెప్పేస్తుంది. పాస్టర్ గారికి మైండ్కి ఏం అర్థం కాలే, నేను అడిగిన ప్రతిదానికి ఏం జవాబు చెప్పేస్తుంది ఏంటని. ఆ అమ్మ ఏం చదువుకున్నావు అన్నాడంట. చదువు రాదండి అందట. నిశాని వేలు ముద్రండి అందట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అమ్మ మీ పాస్టర్ గారు ఏ చర్చికి వెళ్తావమ్మా అన్నాడంట. మా పాస్టర్ గారు పలానా అంటే, దేవునికి స్తోత్రం అమ్మ, మంచిదమ్మా అన్నాడట. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? దేవునికి ఘనత తెచ్చేటట్లుగా ఉండాలి, సేవకునికి ఘనత తెచ్చేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మొదటిది మనం బాగా ఆలోచన చేస్తే బైబిల్ వాక్యం చెప్తుంది, నీరు నీకు ఉండాలి, వాక్యం. రెండవది తోటమాలి పర్యవేక్షణలో ఉండాలి. మీరు బ్యాంకులోకి వెళ్ళగానే మీరు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా కూర్చుంటాం. ఎవడు డబ్బు లెక్కేస్తున్నా ఆడవైపు చూడం. బ్యాంకులోకి వెళ్తే మనదేదో మనం చూసుకుంటాం, అక్కడ రాసి పెడతాడు. అలాగే మనము ఎవరి పర్యవేక్షణలో ఉండాలో తెలుసా? దైవ సేవకుడు. హల్లెలూయా. ఆ దైవ సేవకుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఫలించేటట్లుగా చేస్తాడు. ఫలించడం కోసమే ఏర్లు నరుకుతాడు.
ఫలించడం కోసమే నీళ్లు పోస్తాడు, ఫలించడం కోసమే ఎరువేస్తాడు. నువ్వు బాధపడిపోయి పాస్టర్ గారు నీకెందుకు, నీ సందా నీకు ఇస్తున్నాను కదా, మేము ఎట్టపోతే నీకెందుకు అని అనుకున్నారనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టపోయేది నువ్వే. నంద్యాల కోవెలకుంట్ల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు, అయ్యా వినండి, మగపిల్లలు ఆడపిల్లలు వినండి, ఒక ఇద్దరు యవనస్తులు ఏదో చిరాకుగా చేస్తూ ఉన్నారు. అందులో 400 మంది 300 మంది విశ్వాసుల మధ్యలో వాళ్ళిద్దరు నా కంట్లో పడ్డారు. సైతాన్, పిచ్చి పిచ్చి ఆశలు అయిపోకండి, మందిరంలో బయటికి వెళ్ళిపోండి, చర్చిలో ఎలాంటి పనులు ఏంటి అని గట్టిగా చెప్పా, మైక్లోనే అరిచేసా. వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. వాళ్ళ నాన్న సాయంత్రం వచ్చాడు, నా కొడుకుని ఎందుకు అరిచావు? అయ్యాట కాదు, వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయాలంటే పార్కులు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, ఇంకా ఏడాడికడ పోవచ్చు కదా, చర్చిలోకి వచ్చేటట్టు పని చేస్తున్నారు ఆ అమ్మాయి అబ్బాయి, అందుకే మీ కొడుకుని అరిశాను అన్న. నీకెందుకు? సంవత్సరం ఉండిపోయేవాడివి ట్రాన్స్ఫర్ అయ్యి, మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, నీకెందుకు మా ఊడు ఎట్టపోతే అని ఏమన్నాడు తెలుసా? ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తాడు అన్నాడు. ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తాడు అన్నాడు. అంటే సర్లే నాకెందుకులే అని చెప్పి ఆయన, నేనేమన్నా ఇక్కడ ఎక్కువ కాలం ఉంటానా, నేను వెళ్ళిపోయేవాడినే కదా అని చెప్పి నాకెందుకులే అని వదిలేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నెల తర్వాత ఒంటరిగా ఉన్నవాడు జంటగా తిరిగి వచ్చాడు. అదే అమ్మాయి జంటగా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పీక మీద అడిగేసి ఆస్తి రాసిచ్చే అన్నాడు. గుండెల మీద అడిగేసి దొక్కి ఆస్తి రాసి అని గొడవ చేస్తా గందరగోళం అయిపోయిందండి. నేను మందిరంలో బయట కుర్చేసుకుని కూర్చున్న గ్రౌండ్లో, మందిరం బయట ఖాళీ ప్లేస్ ఉంటే మన మందిరంలో అలా కూర్చుని ఉండగానే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏంటి, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? పెద్ద ఆయన నువ్వు, అట్లా ఏడవకూడదు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యగారు మా ఓడి ఇట్టాడు పని చేసాడండి, ఊర్లో పరువు పోయిందండి అన్నాడు. అన్నాడు అని ఇంకా బాధపడతా ఇప్పుడు సర్లే ఏమైందిలే, ఇంకా ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి, పెళ్లి చేసేసేలే అన్న. అంటే ఏమన్నాడంటే, చేస్తాం కానీ ఇప్పుడు ఆడు నన్ను బయటికి పోమంటున్నాడు, ఆస్తి అంతా రాసిమంటున్నాడు అన్నాడు. నా గుండెల మీద, ఆ గొంతు మీద కాలెట్టి ఇటు చెప్తున్నాడంటే, ఈ వయసులో తొక్కకపోతే ఏ వయసులో తొక్కుతాడు, తొక్కించుకుని ఇచ్చే అన్న. ఈ వయసులో తొక్కకపోతే ఏ వయసులో తొక్కుతాడు, తొక్కించుకుని ఇచ్చే ఆస్తి అంతా రాసిచ్చే అన్న. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు పాస్టర్ గారు అరిచాడు, సేవకుడు నన్ను తిట్టాడు, సేవకుడు నన్ను గద్దించాడు అంటే మాకు 10 ఆలోచనలు ఉంటాయి. అందుకని మొక్కై వంగనిదే మానై వంగున, గొడ్డల దాకా ఎందుకు గోటితోనే తుంచేస్తే మంచిదని మేము గోటి దగ్గరే జాగ్రత్త పడతాం. మీరేమంటారు, ఇది కూడా తప్పేనా? ఆడపిల్లలు ముఖ్యంగా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు పాస్టమ్మ ఎందుకు ఇట్లా అరుస్తుంది అంటే, గొడ్డల దాకా ఎందుకులే అమ్మ, గోటి దగ్గరే. మగపిల్లలు అంతే, ఎందుకు పాస్టర్ గారు ఎట్లా అరుస్తాడు? తల్లిదండ్రులు కూడా అంతే, మా పిల్లలు ఎందుకు అరుస్తావు? గోటితో పోయే దగ్గర తీసేస్తే మంచిది, మరలా గొడ్డల దాకా వెళ్తే ఎందుకు? కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వంచేస్తే మంచిది. తర్వాత మనం వంచినా అది వంగుతుందా? వంగదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల్ని అరిచేది, గద్దించేది ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున చాలామంది విశ్వాసులు బాధపడుతూ ఉంటారు, పాస్టర్ గారు ఎందుకు అరుస్తాడు, పాస్టర్ ఎందుకు అరుస్తుంది? నీకు తెలీదు, నీకు అది మంచి అనిపిస్తుంది, నాకు అది చెడు అనిపిస్తుంది. నీ దృష్టికి నువ్వు చేస్తున్న పని నీకు మంచి అనిపిస్తుంది. 10 మంది విశ్వాసులకి ఏమనిపిస్తుంది తెలుసా? వీడు ఓవర్ చేస్తున్నాడు రా అనిపిస్తుంది, అనిపిదా? అలా నువ్వు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను అనుస్తా. నువ్వు నా విశ్వాసివి, నువ్వు నా బిడ్డవు కాబట్టి బయట వాళ్ళు నిన్ను వేలెత్తి చూపించడం నాకు ఇష్టం లేదు. నేనే వేలెత్తి చూపిస్తే మంచిది కదా అని చెప్పి ఈ రోజున విశ్వాసులను గద్దిస్తే బాధపడిపోతారు. మా పాస్టర్ గారు నీరు వేసినప్పుడు బాగుంది, ఎరువేసినప్పుడు బాగుంది, పాదులు తవ్వుతుంటే ఏర్లు తెగుతున్నాయి, వద్దు మాకు ఇది. అట్లా ఉంటే నువ్వు ఫలించలేవు. కాబట్టి దైవ సేవకుడు నువ్వు ఫలించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరేం ఆలోచన చేస్తారో తెలుసా? ఈ భూమి మీద బాగుంటే చాలని అనుకుంటారు,
కానీ మాకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? భూమి మీదే కాదు, మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని కూడా నడిపించాలి. హల్లెలూయా! పరలోక రాజ్యానికి కూడా తీసుకుని వెళ్ళాలి. అందుకని కొంచెం కఠినంగా వాక్యం చెప్పిన, కొంచెం బాధ కలిగిన మీరు ఓర్చుకుంటే కాయలు కాయడం మొదలు పెడతారు, ఫలాలు ఫలించడం మొదలు పెడతారు. హల్లెలూయా! ఎన్ని ఫలాలు ఫలిస్తారంటే అన్ని ఫలాలు ఫలిస్తారండి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫలాలు ఫలిస్తున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు పడతాయా పడవా? ఫలాలు ఫలిస్తున్న చెట్టు, నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి. నేను చాలామంది అంటారు అలాగని చెప్పి ఈ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు మీదకి ఎవడైతే రాయి సురుతాడో వాడి చేతిలోనే కాయ పెడుతుంది, కొట్టేవాడి చేతిలోనే కాయ పెడుతుంది, కొట్టేవాడి చేతిలోనే ఫలం పెడుతుంది. కొట్టకుండా ఉన్నవాడికి ఏమైనా కాయలు ఇస్తుందా? ట్రై చేయండి ఒకసారి మీరు. చెట్టు దగ్గర చెట్టు మర్యాదకు కాయ అని ఇస్తుందా? ఇవ్వదు. ఒక రాయి తీసుకుని వేస్తే నీ చేతిలో పండు పెడుతుంది. హల్లెలూయా! అలాగే మనం కూడా మనల్ని చాలామంది బాధ పెడతా ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమ అనే పండు వాళ్ళ చేతిలో పెట్టాలి. హల్లెలూయా! ప్రేమ అనే ఫలం వాళ్ళ చేతిలో పెట్టాలి, సమాధానం అనే ఫలం వాళ్ళ చేతిలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళ నెత్తి మీద నిప్పులేసి వాళ్ళే ఏడుస్తారు. అయ్యో నేను ఎంత బాధ పెట్టానే, ఈ మనిషి ఎంత మంచిది అండ్ లోపల అన్నం కూడా తినబుద్ధి కాదు. హల్లెలూయా! అందుకనే బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు ఫలించే చెట్టుగా ఉండండి. ఫలిస్తున్నప్పుడు రాళ్ళ దెబ్బలు తగులుతాయి, శోధనలు వస్తాయి, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బాధ పెడతారు. బాధపడాల్సిన పనేం లే. ఈ ఫలాలు కాస్త వాళ్ళకి పంచు. ఆత్మ ఫలములు ఏమనగా చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. హల్లెలూయా! సండే స్కూల్ పిల్లలకు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అబ్బే మీరేంది అలా సచ్చుగా కొడుతున్నారు? గట్టి కొట్టండి, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. గట్టి కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా! వాళ్ళకి కీర్తన, మొదటి కీర్తన మొత్తం వచ్చేసి వాళ్ళకి 23వ కీర్తన కూడా వాళ్ళకి నేర్పించినట్టున్నారు నాకు తెలిసి. ఆత్మ ఫలాలు కూడా నేర్పించేశారు, అందుకే వాళ్ళకి వచ్చేసినాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఫలముల్లో 9 ఫలాలు ఉన్నాయి. గలతీలకు రాసిన పత్రిక చూడండి, అది ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం 22వ వాక్యం చదవండి అమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా, అదిగోండి, 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయండి? 9 ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా! అంతేనా? 9 ఫలాలు అంటే దేవుడిచ్చే ఈ 9 ఫలాల్లో మీకు ఏది డౌట్ ఉందో నాకు చెప్పండి. అమ్మ మీ మైండ్ ఎక్కడ పెట్టారు? ఇక్కడ మాత్రం సాంబార్ అన్నమే, ముక్కలేం లేవు. ఎక్కడుందో మీ మైండ్? 9లో ఏది మీకు డౌట్? ప్రేమ తెలుసా? ప్రేమ చాలామందికి తెలుసు. సంతోషం, సమాధానం, తర్వాత దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, తర్వాత సాత్వికం, తర్వాత ఏంటండి? వీటిల్లో మీకు ఏమేమి తెలుసు? అన్నీ చెప్తాడేమో అనుకోబాకండి, ఒకటే చెప్తా. మీకు ఏది తెలియదో చెప్పండి. ఆశా నిగ్రహం తెలుసమ్మా? ఆశా నిగ్రహం తెలుసాయా? అయ్యా మీకు తెలుసా? ఆశా నిగ్రహం గురించి చెప్తేనండి. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటంటే, అమ్మా బాగా వినండి, నీవు నీ బ్యాగ్లో పట్టు చీరలు కొనడానికి, నగలు కొనుక్కోవడానికి ఒక 2-3 లక్షల డబ్బులు పెట్టుకుని ఏమండి కడపకి లేదా టౌన్కి వెళ్ళి ఒక 10 షాపులు, చీరలు కొనే షాపులు, తర్వాత బంగారం అమ్మే షాపులు, ఈ షాపులన్నింటికి వెళ్ళి ఎక్కి దిగి ఆ డబ్బులన్నీ ఇంటికి తేవడమే ఆశా నిగ్రహం. హల్లెలూయా! ఏం ఖర్చు పెట్టకుండా, అదొద్ద ఈ చీర బాగుంది, ఈ గొలుసు బాగుంది, ఈ చెప్పులు బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుందని అన్నీ చూసి ఈ డబ్బులు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టడమే
ఆశా నిగ్రహం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నీకు కొనాలనిపిస్తుంది, కానీ దాన్ని నిగ్రహించుకోవాలి. అయ్యో, ఈ 2 లక్షలు ఉంటే పిల్లలకు ఫీజు కట్టేయచ్చుగా, ఈ 2 లక్షలు ఉంటే అప్పు కట్టేయచ్చు కదా, ఈ 2 లక్షలు ఉంటే విత్తనాలు తెచ్చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా అన్న? అర్థమవుతుందా? ఈ 2 లక్షలు ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు కదా అనే మైండ్ నీకు ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, అది కూడా ఒక ఫలమే. హల్లెలూయా. మా వాళ్ళు ఉన్నారనుకో, నేను గిద్దలూరులో ట్రైన్ ఎక్కాననుకో, గుంటూరు లోపు ఏ గంప పోనేవరు. ఆడోళ్ళు, మగోళ్ళు. బత్తాయికాయలు వచ్చినాయనుకో గంపని దించుతారు, ఏరుశనక్కాయలు వచ్చినాయనుకో దించుతారు, బొరుగులు మిర్చిలు వచ్చిందనుకో దించుతారు, యాపిల్ పళ్ళు వచ్చినాయనుకో దించుతారు, ఆ సమోసా వచ్చిందనుకో, అసలు ఏ గంపను వదలరేళ్ళు. ఈ గిద్దలూరు నుంచి గుంటూరు ట్రైన్ దిగేలోపు అన్ని గంపల్ని టచ్ చేసి ఉంటారు. అంటే వీళ్ళకి ఏమీ లేదు, ఆశా నిగ్రహం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, నీ ఆత్మఫలములో మంచము, విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి. ఆశలు బోల్డ్ ఉన్నాయండి మనుషులకి, లేవా? బోల్డ్ ఆశలు ఉన్నాయి. కానీ ఆ ఆశని కట్ చేయడమే, దాన్ని అదుపు చేయడమే, దాన్ని కంట్రోల్ చేయడమే ఆశా నిగ్రహం. గట్టిగా చప్పట్లు కొడతాం. నీ చేతిలో డబ్బులు పెట్టాలంటే మీ ఆయనకి దడ అన్నా, అంతేనా? కరెక్టేనా? మీ పక్షాన్ని వచ్చేసాయి. ఇప్పుడు నీ చేతిలో డబ్బులు పెట్టాలంటే ఆయనకి భయం. ఎందుకంటే రూపాయి మిగలదు, పైగా 500 అప్పు చేసి వచ్చా, మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు కట్టు అంటది. అందుకని ఈయనకి భయం. ఎందుకంటే నీకు అన్ని ఫలాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ ఆశా నిగ్రహం అనే ఫలం ఉండాలి. హల్లెలూయా. ఏంటండి ఆశా నిగ్రహం? అంటే నీకు ఆశలు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటినీ కంట్రోల్ చేసి ఎంతవరకు కాళ్ళు చాపాలో అంతవరకే చాపు, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించు. అది ఆశా నిగ్రహం. ఆత్మ పొందిన వాళ్ళకి అదొక ఫలం. పరిశుద్ధాత్మ పొందాను, చప్పట్లు కొడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, అసలు నా మీదకి అగ్ని దిగి వస్తే నేను అల్లాడిపోతాను అంటారే, వాళ్ళకి ఈ ఫలం కూడా ఉండాలి, ఈ కాయలు కూడా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానం, దయాళత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, వీటన్నిటితో పాటు ఆశా నిగ్రహం కూడా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి. మనిషి ఆశకి అంతు లేదట. ఎన్ని ఆశలో నాకు కూడా హెలికాప్టర్లో తిరగాలని ఉంది, కానీ కుదురుతుందా? అది పరిస్థితి. మీకు కూడా ఎంతో ఆశలు ఉంటాయి, కానీ ఆశలన్నింటినీ కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. కొంచెం డీప్గా వెళ్తున్నాను, ఏమనుకోబాకండి, సరి చేసుకుంటారు. మీ పిల్లలకు కూడా నేర్పించుకోండి. దేవుడు మనకి ఇంతో మనం పొందాలి. పురుషులు ఏమనుకుంటారు తెలుసా? కనిపించిన ప్రతి ఆడపిల్ల కావాలనుకుంటే అట్ట. ఈ ఆడపిల్లలు స్త్రీలు ఏమనుకుంటారు తెలుసా? కనిపించిన ప్రతి మగవాడు కావాలంటే అట్ట. ఆశ నిగ్రహం ఏం చేయాలి చెప్పండి అమ్మా. అందుకే బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? దానికి జోడించి ఇంకో వాక్యం చెప్తాను. నేను వినండి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని మీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే అర్థం ఏంటి? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇందాకడేమో ఆశా నిగ్రహం అని చెప్పాను, ఇప్పుడు ఏంటంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి చెప్పగలరా ఎవరైనా? అమ్మ, చదువుకున్న పిల్లలు చెప్పగలరా? అది గట్టిగా చెప్పమ్మా. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి కదా. ఇంద్రియ అంటే ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఈ పంచేంద్రియాలని ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. అంటే ఈ కళ్ళు అది భలే ఉందనగా నర్మై అని కళ్ళని కంట్రోల్ చేస్తుంది ఈ ఆత్మ. ఆ తర్వాత అబ్బా మా ఆవిడ ఈరోజు నాకు మటన్ వండేస్తుంది, బాగా తినేద్దాం అనుకుంటే నోర్మై నీకు బీపీ షుగర్లు ఉన్నాయి. కంట్రోల్. అర్థమైందా? ఈ నోరుని ముక్కుని కంట్రోల్ చేస్తుంది. వద్దు తినబాకు, నీకు ఆరోగ్యం చెడిపోద్ది, పిల్లల కోసం చేసి పెడతాని. ఈ ఇంద్రియాలని ఇంద్రియ నిగ్రహించే శక్తి ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఈ నోరు ఉంది కదా, ఈ నోరు ఏం చేస్తుంది తెలుసా? వాడిని తిట్టాలి, వాడిని అరవాలి అని ఈ నోరు అనుకుంటా ఉంటుందా? ఈ ఇంద్రియ నిగ్రహం ఏం చేస్తుందంటే ఈ ఆత్మ వద్దులే, క్షమించే,
వదిలే మనం అనవసరంగా పెంట మీద రాయడం ఎందుకు, అది మన మీద పడుతుంది, గొడవ ఎక్కువైపోద్ది అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. ఆ ఆత్మ దేవుడు మనకిచ్చాడు, మనమందరము పొందుకొందుముగాక. ఆమేన్. ఏమండి నాకు ఆశలు వచ్చేస్తున్నాయండి, ఏమండి నాకు కోరికలు వచ్చేస్తున్నాయండి. ఏమయ్యా నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? శుభ్రంగా దేవుడు మంచిగా పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, మరలా ఆ కొంపకి ఎందుకు పోయావంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి. ఏమ్మా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన ఏదో మిలిటరీలో ఉన్నాడు లేదా సౌదీలో ఉన్నాడు, నీకు ఎందుకమ్మా అన్నావు అనుకో, నాకు కంట్రోల్ అవ్వట్లేదండి. బైబిల్ ఏమంటుంది చెప్పండమ్మా? ఆశా నిగ్రహము నీకు ఒక ఫలము, నేను నీకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తాను. ఆ ఆత్మ నిన్ను ఎక్కడెక్కడ కట్ చేయాలో, ఎక్కడ నిగ్రహించుకోవాలో ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యోసేపుకి దేవుని ఆత్మ ఉంది, సంసోనికి దేవుని ఆత్మ ఉంది. యోసేపు దగ్గరికి పోతిఫర్ భార్య వచ్చినప్పుడు ఆయన ఆ ఇంద్రియాలను, అదవుతుందమ్మా, ఆ ఆలోచనలను, ఆ పంచేంద్రియాలను, ఆ అవయవములను కంట్రోల్ చేసాడా చేయలేదా? మరి సంసోను, అతను ఆత్మ పొందినవాడే, ఇతను ఆత్మ పొందినవాడే. సంసోను జీవితం ఏమో అందరూ చచ్చారు, ఆ సంసోను చచ్చాడు. యోసేపు ఏమో కంట్రోల్ పవర్ ఉంది కాబట్టి ఐగుప్తు దేశము ఆహార శాఖ మంత్రిగా మారిపోయాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒక ఆశీర్వాదం మనకు రావాలంటే మన లైఫ్, మన శరీరం, మన యొక్క ప్రాణ ఆత్మ శరీరాలని పరిశుద్ధపరుచుకుంటే దేవుడు చూసి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకని ఆశా నిగ్రహం అనే ఫలం మన ఆడవాళ్ళకి పురుషులకి ఉండునుగాక. కనిపించిందల్లా కొంటానే ఉంటుంది. ఆల్రెడీ బీరువాలో ఇన్ని చీరలు ఉన్నాయి, కానీ కొత్తది కావాలి. ఏంటి సంగతి? దినానికి వెళ్తున్నా, కొత్త చీర, దినానికి కొత్త చీరే, పుట్టినరోజుకి కొత్తదే. ఇది వేసుకుంటే కుదరదా అంటే లేదు, కుదరదు. ఆశా నిగ్రహం ఉండాలి, కంట్రోలింగ్ పవర్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు సేవ్ చేయబడతావు, అప్పుల పాలు కావు, వ్యర్థమైన ఖర్చులు ఉండవు. ఈ ఫలం వలన నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అలాగని తినొద్దని చెప్పట్లే, తినండి. కానీ ఏది తినొచ్చో ఏది తినకూడదో కూడా తెలియాలి. ఇది తింటే నాకు షుగర్ పెరిగిపోతుంది, ఇది తింటే బీపీ పెరిగిపోతుంది, ఇది తింటే నాకు ఇబ్బందికరంగా ఉందనుకుంటే దాన్ని కంట్రోల్ చేయాలని కూడా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఓకే, పురుషుల వైపు ఒకసారి వద్దాం. గెడ్డాలు పెరుగుతాయో పెరగవా అన్న? పెరుగుతాయి కదా. మనం ఏం చేయాలి? సేవ్ చేయాలి. గోర్లు పెరుగుతాయో పెరగవమ్మా? మనం ఏం చేయాలి? కట్ చేయాలి. అలాగే మనకి కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు దాకా చెప్పండి? ఎప్పుడు దాకా పెరుగుతూ ఉంటాయి? చచ్చేంతవరకు. అలాగే నేను బాప్తిసం పొందేశాను, నేను పైనుంచి దిగొచ్చేసాను, నేను పరిశుద్ధాత్మ పొందేశాను అంటే నీ కోరికలు ఆగవు, చెడు కోరికలు పెరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక రూట్లో వస్తాయి. వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలంటే గోర్లు కత్తిరించినట్టు కత్తిరించేయాలి. అయ్యో ప్రభువా, గోర్లు పెరిగిపోయినాయి, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయి అని చెప్పి కత్తిరించేయాలి. హల్లెలూయా. అయ్యో ప్రభువా, గడ్డమంతా పెరిగిపోయింది, అసహ్యంగా ఉంది అని చెప్పి దీన్ని ఏం చేయాలి? సేవ్ చేసేయాలి, కత్తిరించేయాలి. హల్లెలూయా. అలాగా మన వేళ్ళకున్న గోర్లను కత్తిరించినట్లుగా ఈ గెడ్డాన్ని సేవ్ చేసినట్లుగా మనం ఏం చేయాలంటే మనకి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, చెడు తలంపులు వస్తూనే ఉంటాయి, చెడు కోరికలు వస్తాయి. ఎప్పుడు దాకా వస్తాయి అమ్మా? చచ్చేంతవరకు వస్తానంటే ఏం చేయాలంటే ప్రభు యేసు రక్తం చేయ స్తోత్రం, నాకు చెడ్డ ఆలోచన ప్రభు క్షమించిన ఆయన అని కత్తిరించుకుని ప్రార్థనలో కూర్చుంటే అవన్నీ పోతాయి. హల్లెలూయా. మళ్ళీ వారం తర్వాత వస్తుందా రాదా? మాట్లాడరేటి? మరలా వారం తర్వాత గోర్లు పెరుగుతాయి, మరలా ఎంటుకలు పెరుగుతాయి, మరలా కత్తిరించాలి. ఎప్పటిదాకా అంటే బైబిల్లో రాయబడిన మాట, అది పెరుగుతూ ఉంటుందంట, నువ్వు చంపుతూ ఉండాలట. హల్లెలూయా. ఆత్మక్రియల చేత శరీర క్రియలను మీరు చంపండి. హల్లెలూయా. ఆత్మక్రియల చేత ఏ క్రియలను చంపాలి? శరీర క్రియలను చంపాలి. దేవునికి విరోధమైన కార్యాలన్నీ మనం చంపగలిగితే నిజంగా మనం ఫలించే చెట్టు వలె ఉంటాము. హల్లెలూయా. ఫలించాలి కదా చెట్టు అని ఎట్టబడితే అట్ట పెరిగితే కుదరదు. నీ ఇంట్లోనే పెరగాలి,
ఈ కొమ్మలు పక్కింటికి వెళ్ళకూడదు. మా దైవజనులు ఏసన్న గారు చెప్తా ఉంటారు, ఈడేమో ఇంట్లోనే ఉంటాడంట, కాయలు పక్కింట్లో ఉంటాయంట. వీడేమో ఎరువు వేసేది, నీళ్లు పోసేది, దానికి సంరక్షణ అంతా చూసుకునేది ఈమె భార్య. కానీ కాయలు ఎక్కడ ఉంటాయి? పక్కింటికి వెళ్ళిపోతూ ఉంటాయి. తినాల్సింది ఎవరు? నీ భార్య, నీ బిడ్డలు. కానీ ఈడెవరికి పెడతాడు? ఎవడెవడికో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు, అరే చెట్టు ఇక్కడే ఉంది కానీ కొమ్మలు అడిపోయినరా, వాటిని నరకండి రా. నీ కాయలు నీ కొమ్మలోనే పడాలి. హల్లెలూయా. నీ చెట్టు ఫలాలు నీ తోటలోనే ఉండాలి, వేరే తోటలకు వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే ఫలించడానికి చూస్తూ ఉంటాడు. ఈడు బాగానే ఎదుగుతున్నాడు కానీ అంత బాగానే ఉన్నాయి, కానీ కొమ్మ అటు వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారు సార్, కొమ్మ మా వైపు ఉంది కాబట్టి మాది అంటారు వాళ్ళు. మనం ఏం చేయాలంటే మన వైపు నరికేయాలి. మా వైపు నరికేసుకున్నామని చిన్నగా నరికేస్తే అదే ఎండిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇవన్నీ వచ్చినా మనం కత్తిరించగలిగితే ఫలించడం మొదలు పెడతాం. హల్లెలూయా. ఓరకనే యోసేపు ఆహార శాఖ మంత్రి అయిపోయాడా? ఎన్ని కత్తిరింపులు ఉంటాయి, ఎన్ని కట్ చేసుకుని ఉంటాడండి ఆయన. ఓరకనే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నత స్థితికి వెళ్ళిపోయారా? తిండి దగ్గర కూడా కట్ చేశారు వాళ్ళు. మేము ఈ ఆహారం తినం, రాజుల భోజనం మాకు వద్దు, మామూలు భోజనం పెట్టని కత్తిరించుకున్నారు. ఎన్ని కటింగ్లు పడబట్టే ఆ చెట్టు ఫలించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. లేకపోతే నేల వ్యర్థమైపోద్ది, జీవితం వ్యర్థమైపోద్ది. మన జీవితంలో కటింగ్లు వచ్చినాయని బాధపడద్దు. సేవకుడు కత్తిరిస్తూ ఉంటాడు, సేవకురాలు కత్తిరిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి దేవుడే కత్తిరిస్తాడు. బాధపడొద్దు, అంతా నీ మేలుకే. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మూడవ మాట చెప్తున్నాడు. మొదటి మాట ఏమో నీరు అనే వాక్యం ఉండాలి. రెండవ మాట ఏమో తోటమాలి అనే సేవకుడు ఉండాలి. అతను గద్దిస్తాడు, కత్తిరిస్తాడు, హెచ్చరిస్తాడు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలోకి రండి. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఆ 47వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు ఎక్కడి నుంచి వస్తుందంటండి? ఆ నీళ్లు పరిశుద్ధ స్థలములో నుండి ఆ నీరు బయలుదేరింది, పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. గట్టిగా చప్పట్లు కొడదాం. చివరి మాట ఏంటంటే, మొదటి మాట వాక్యం అనే నీరు, రెండవ మాట తోటమాలి అనే సేవకుడు, మూడవ మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలముల నుండి వచ్చే నీరట. అది జీవనది, అది పరిశుద్ధాత్మ ప్రవాహం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకం నిన్నేం చేస్తుందంటే ఫలించేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకని ఆత్మను ఆర్పుకోవద్దమ్మా, ఆత్మను చల్లార్చుకోవద్దు. ఆత్మలో నువ్వు ఎదుగుతూనే ఉండాలి, ఛార్జింగ్ అవుతూనే ఉండాలి. ఒక ఆదివారం మందిరానికి రాలేదనుకో, ఛార్జింగ్ డౌన్ అవుతుందా? అవుదా? అవుతుంది. మరలా ఛార్జింగ్ అయ్యేసరికి టైం పడుతుంది, వెంటనే స్టార్ట్ అవుతుంది. ఎవడన్నా తోస్తేనే కారు స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఛార్జింగ్ అవుతూ ఉండాలి, ఎప్పుడు నువ్వు నింపబడతా ఉండాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతా ఉండాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా చెట్లు ఫలిస్తాయి, సేవకుని ద్వారా చెట్లు ఫలిస్తాయి. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రవాహం, పరిశుద్ధాత్మ నీళ్ళ ద్వారా, పరిశుద్ధ స్థలం నుండి వచ్చే నీరు ద్వారా, అభిషేకం ద్వారా వాళ్ళ జీవితాలు ఫలించడం మొదలు పెడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. బైబిల్ ఏమన్నా రాస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు, నీ పాపాలన్నీ ఒప్పింపజేస్తాడు.
పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతాడు. నీకు తెలియకుండా నువ్వు ఏడుస్తావు, నీకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి, నీకు తెలియకుండానే పశ్చాత్తాపడతావు, నీకు క్రొత్త హృదయం వచ్చేస్తుంది, నూతన మనసు వచ్చేస్తుంది. నేను ప్రభు కొరకు బ్రతకాలని ఒక తీర్మానం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే మామిడి పళ్ళు ఎప్పుడు కాస్తాయమ్మా అన్న? ఎప్పుడు కాస్తాయి? ఎండాకాలం, అంతేనా? వేసవి కాలం. సీతాఫలాలు చలికాలం, అంతేనా? సీత అంటేనే దాని గురించి ఆలోచిస్తారేంటి? మనోళ్ళు ఎట్టున్నది సార్, పంచి పాండవులు ఎంతమంది అన్నాడట. ఈ వేళ్ళు చూసి చెప్పచ్చు. ఆలోచిస్తా. సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి? శీతాకాలం కదా, అందుకే సీతాఫలం అన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే సంవత్సరంలో ఎప్పుడో ఒక సీజన్లో ఒక ఫలం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ పొందితేనంట ప్రతి నెల కాయలు కాస్తాయంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్కడ ఏమని రాస్తుంది? మళ్ళీ చదవండి. 47వ అధ్యాయంలో నెల నెల అన్నాడా, సంవత్సరానికి ఒకసారి అన్నాడా? 47వ అధ్యాయంలో 12వ వాక్యం. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు ఇప్పుడు చెప్పమ్మా, ఎప్పుడెప్పుడు కాస్తాయంటే అంటే జనవరిలో కాసిందంటే మరలా, ఫిబ్రవరిలో కాసిందంటే మరలా ఈ మార్చిలో కాస్తే అంటే నెల నెలా కాస్తుంది. ఏంటి కాయలు చెప్పండి? ఇలాంటి చెట్టు ఎక్కడైనా చూసారా అన్నలారా? ఇలాంటి చెట్టు ఎక్కడైనా చూసారా? హైబ్రిడ్ చేసినా కూడా కుదరదు. 3 నెలలకో పంట, 2 నెలలకో పంట తీస్తారేమో నాకు తెలిసి. మరి ఎక్కడ ఎలా కాస్తున్నాయి? గుర్తుపెట్టుకోండి, ఈ చెట్టు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీ ఆత్మతో కలిస్తే ఆ 9 ఫలాలు చెప్పానే గలతీ పత్రిక 5:22లో, ఆ ఫలాలు ప్రతి నెల కాస్తానే ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మధ్యలో నది బయలుదేరిందంట, అటుపక్క చెట్లు ఉన్నాయంట, ఇటుపక్క చెట్లు ఉన్నాయంట. ఆకులు రాలవంట, ఎప్పటికీ కాయలు రాలవంట, కాపు కాస్తానే ఉంటాయంట. వాటి కాయలేమో ఆహారానికంట, వాటి ఆకులేమో ఔషధానికంట. అలాగా మనము మార్చబడుదుముగాక. బైబిల్లో రాసింది మంచి మాటలట ఔషధం వంటివంట. ఆడు రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న పొల్లయ్య చచ్చిపోయాడు, నిన్న ఎల్లయ్య చచ్చిపోయాడు, రేపు నువ్వు చచ్చిపోతావు అంటే చెప్పండి, ఆడు ముందే చచ్చిపోతాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి రోగాలు చాలామందికి వచ్చినాయి, వాళ్ళంతా బతకలేదా, నువ్వు కూడా బతుకుతావులేరా అన్నావు అనుకో, వాడు నెల రోజులు ఎక్కువ బతికేస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మన మాట ఔషధం లాంటిది. అందుకని దేవుని మందిరంలో నాటబడిన చెట్టు, బాగా వినండి, వాక్యము ధ్యానించే చెట్టు, బాగా వినండి, సేవకుని పర్యవేక్షణలో తోటమాలి అదుపులో ఉన్న చెట్టు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన చెట్టు నెల నెల కాయలు కాయునుగాక, ప్రతి నెల బలలో పాలు పొందుదువుగాక, ప్రతి నెల ప్రేమను పంచుదువుగాక, ప్రతి నెల సత్కార్యములు చేయుదువుగాక, ప్రతి నెల నీవు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతువుగాక, ప్రతి నెల ఆశా నిగ్రహం ఉండాలి. ఈ కాయలన్నీ నెల నెల కాయుదువుగాక. ఆమేన్. కాబట్టి 3 విషయాలు చెప్పాను. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఓ చెట్టు ఫలించాలంటే 3 విషయాలు మీకు చెప్పాను. 1, నీరు, వాక్యం అనే నీరు ఉండాలి. 2వది, తోటమాలి అనే సేవకుడు ఉండాలి. 3వది, నువ్వు ఇంకా కాయలు కాస్తూనే ఉండాలంటే పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండాలి.